ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించారు. మీ బిడ్డను నిలబెట్టి చక్కటి వాక్యం మీరు మాకు బోధించినందుకు వందనాలు. ఈ 2వ వాక్య ధ్యానంలో కూడా మీరు తోడుగా ఉండండి. మా అందరితో మీరు మాట్లాడమని క్రీస్తునామని వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము ఒకసారి 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చాలండి. ఈరోజు మన టైటిల్ దేవుని యొక్క మాటలను బట్టి ఈరోజు మన అంశం ఏంటంటే మనము ఎలా ఉండాలి అని దేవుని కోరిక. హౌ డస్ గాడ్ వాంట్ us టు బి? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేదా వి యాజ్ క్రిస్టియన్స్ లెట్స్ బీ లైక్ దిస్. మనం క్రైస్తవులుగా మనం ఇలాగా ఉందాం. రకరకాల టైటిల్స్ ఎలాగైనా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను తరచుగా ఇదే టైటిల్తో చాలా ప్రసంగాలు మీకు చేస్తున్నా. మీరు గమనిస్తున్నారో లేదు? అర్థమవుతుందండి. ఎందుకు అంటే మనం ఎలా ఉండాలని మన ఆశ కాదు, మనం ఎలా ఉండాలని ఆయన ఆశ, దేవుని యొక్క ఆశ. దేవుని ఆశను తీర్చేవాడిగా క్రైస్తవుడు ఉండాలి. మన ఆశలు మనం తీర్చేవారిగా మనం ప్రయత్నం చేస్తే అది చాలాసార్లు తప్పుడు త్రోవకి తీసుకెళ్తుంది. చెప్పండి, ఒక వాక్యం ఏమనుంది? ఒకరికి తన మార్గము మొదటిలో అని నేనే చెప్పేస్తున్నా. బాగానే ఉన్నట్టు కనబడుతుంది కానీ చివరికి అయ్యో ఇంకొక మాటే ఉంది, అది మరణానికి దారి తీస్తున్నట్టు. నేను తీసుకున్న నిర్ణయం మొదట్లో నాకు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, అది ఎక్కడికి దారి తీస్తుందటండి? మరణానికి దారి తీస్తుంది. అంటే డాక్టర్ సన్నీ చెప్పినట్టుగా ఇది సరైందండి. దేవుడు నీ పాస్ట్ను చూసి నిన్ను ఎన్నుకోడట. డాక్టర్ సన్నీ చెప్పిన వాక్యం మీకు గుర్తుందో లేదు? మనం చెప్పారు, గుర్తుందా లేదా? నాకు ఇంకా గుర్తుంది. అందుకనే జాగ్రత్తగా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నిజంగా ఆయన చెప్పింది కరెక్టే. దేవుడు నీ పాస్ట్ను చూసి నేను ఎన్నుకోడు, నీ ఫ్యూచర్ను చూసి ఎన్నుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన చక్కగా ఇచ్చాడు. ఏంటంటే పౌలు ఆయన పాస్ట్ను చూసి దేవుడు ఎన్నుకోలే, ఫ్యూచర్లో నేను నిన్ను ఎలాగ ఎన్నుకుంటానో, నిన్ను ఎలా వాడుకుంటానో దాన్ని పెట్టుకుని ఆయన ఎన్నుకున్నాడు కదండి. ఓకే, 12 మంది శిష్యుల్ని వాళ్ళ పాస్ట్ను చూసా, ఫ్యూచర్ని ఎలాగ వాడుకుంటానని ఫ్యూచర్ని చూసి, అనుభవాన్ని అలా అన్నారు కాదు, ఫ్యూచర్ ఏంటంటే భవిష్యత్తుని చూసి. మన జీవితంలో అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరి కోరికను తీర్చేలాగా క్రైస్తవుడు ఉండాలి అంటే దేవుని కోరికను తీర్చేలాగా. మనం ఎక్కువ శాతం మన కోరికలు తీర్చుకునేలాగా మన పనులు, మన ప్రణాళికలు, మన ప్రార్థనలు అన్నీ ఉంటాయి. అవి చివరికి వెళ్ళేకి ఏమవుతాయట? ఏం ఫెయిల్యూర్ అట్ట. అయ్యో ఎంత పని జరిగిందే అనుకుంటా. అందుకనే మనం ఏదైనా చేసేటప్పుడు దేవుడు నేను ఇలాగనుకుంటున్నాను కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈవెన్ జీసస్ క్రైస్ట్ ప్రేడ్ లైక్ దిస్, లెట్ యువర్ విల్ బి డన్.
లెట్ యువర్ విల్ బీ డన్. నీ చిత్తమే జరుగునుగా కదండి, నీ చిత్తమే జరుగును. అంటే దేవుని యొక్క చిత్తమే జరగాలి. ఓకే బిఫోర్ ఐ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టరింగ్ ఎట్ గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, మచిలీపట్నం, ఇండియా. ఈరోజు మన యొక్క అంశం ఏంటట, మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ఇష్టానుసారంగా ఉంటానండి, నా ఇష్టమండి అంటే నీ ఇష్టానుసారంగా ఉంటే ఇక నువ్వు దేవుని బిడ్డవి కాదు. అంతేనండి. అది స్టూడెంట్ స్కూల్లో నా ఇష్టానుసారంగా ఉంటాను అంటే డోంట్ కమ్ టు దిస్ స్కూల్. ఈ స్కూల్కి నువ్వు రావద్దు. నీ ఇంట్లో ఉండి నీ ఇష్టానుసారంగా ఉండు. కానీ నువ్వు ఇక్కడ వచ్చాక స్కూల్స్కి ఎన్ని ఉంటాయంటే, ఒక స్కూల్కి ఏదో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని మనం రెగ్యులేట్ చేయాలి. లేదా నువ్వు మీ ఇంట్లో నుండి నీ ఇష్టం, నువ్వేమవుతావో మాకు అనవసరం. అంతే కదా. టీచర్స్ ఏమంటారట, నువ్వు మీ ఇంట్లో ఉంటే నువ్వేమవుతావో మాకు అనవసరం. అక్కడ ఏమైనా కానీ మా మీదకేమీ రాదు. కానీ స్కూల్లో నువ్వు ఉన్నప్పుడు మాత్రం మేము చెప్పినట్టుగా చేయాలి. అంతేనా. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు చెప్పినట్టుగా, అంతేనా. ఇప్పుడు మొదటి వచనంలో మొదటి వచనం కాదు, 16వ వచనంలో మనం చూస్తే ఏమనుందటండి, మనం ఎవరిమి, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఇది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్నామా? ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చిందా? మనం ఎవరమట? మరే నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటావే, కుదరదు. ఇది ఎవరు చెబుతున్నారు అంటే దేవుడే మనకి. మీరు సాధారణమైన జనాంగమో కాదు, మీరు దేవుళ్ళు కాదు, కానీ దేవుని ఆలయాలు. జాగ్రత్త గమనించండి. ఈ రోజుల్లో చాలామంది వీళ్ళనే దేవుళ్ళకి చేసేసుకుంటున్నారు పాస్టర్లు. అంతేనండి. అయ్యగారు ఇలాగంటాను వస్తారు. ఏం పట్టుకొని బైబిల్ పట్టుకొని ఇలాగ, అక్కడ ఏముండదు, ఉత్తిది అబ్బాడి కానీ ఇలా పట్టుకొని అయ్యగారు వస్తుంటారు. ఇటో 10 మంది, ఇటో 10 మంది, వెనకాల ఒక 10 మంది, పక్క తప్పుకొని. ఎవరు చేస్తున్నారటండి? దే ఆర్ ఎగ్జాల్టింగ్ దే పాస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాల్టింగ్ దే గాడ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యను దేవుణ్ణి పైకెత్తడానికి బదులుగా, పొగడటానికి బదులుగా, హెచ్చించడానికి బదులుగా దైవ సేవకుడినే, ఆయన పేరే సేవకుడు కదండి. సేవకుడు లాగా ఉండడు. నీ పేరేం పేరు? సేవకుడివి. మరి సేవకుడులాగా ఉండాలిగా. నీ పరిస్థితి చూస్తే అక్కడ అదే. రాను ఈరోజు ఐక్యూబ్ ఇంగ్లీష్ లెటర్లో 3 ఐలు అని. ఎలాగుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్కరప్టబుల్ అంటే ఏ దోషము లేకుండా మీరు ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే బీ హోలీ, పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మిమ్ములను, నన్ను, మనందరిని చూసాక మనం ఎలా కనబడాలి అంటే మనలో నో ఇన్కరప్షన్, అంటే మనలో ఎటువంటి అపరిశుద్ధత ఉండకూడదు. ఎందుకయ్యా అలా ఉండకూడదు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హీబ్రూ చాప్టర్ 7 verse 26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మిక్కిలి హెచ్చైన వాడైనా
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిగ్గా సరిపోయినవాడు. ఆయనలో ఏం లేదటండి, దోషమో లేదు, పాపమో లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి కూడా? అపవిత్రత ఉండకూడదు, దోషము ఉండకూడదు కదండి. ఏముండాలి అంటే మనలో పరిశుద్ధత ఉండాలి. ఉందా అని మనం చెక్ చేసుకోవాలి. ఉందా అని మనము చెక్ చేసుకోవాలి. దేవుడు చెప్పిన అన్నివి మనము చేస్తేనే, అన్నివి కాదు అన్నీ చేస్తేనే మనము పరిశుద్ధంగా ఉన్నట్టుగా. ఒకటి చేసి మిగిలిన 9ని విడిచిపెట్టి నేను చేశాను అంటే ఎన్ని చేశావు? ఒకటే చేశావు. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక స్టూడెంట్కి 6 సబ్జెక్టులు కానీ ఉంటే ఒకటే చదివి 100కి 98 తెచ్చుకున్నావు, మిగిలిన 5 వాటికి ఫెయిల్ మార్క్స్ తెచ్చుకున్నావు. నువ్వు ప్రమోట్ అవుతావా? ఒక్కటి తప్పినా ఫెయిలే. అదేంటండి నాకు ఇంగ్లీష్లో 98 వచ్చినాయి కదా అంటే మిగిలిన వాటిలో 18 వచ్చినాయిగా. ఏమైనట్టండి? ఫెయిల్ అయినట్టే. పోనీ 5 కాదు పాస్టర్ గారు, ఒక్క సబ్జెక్టే అనుకుందాం, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టే. మన జీవితాలు ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనం అన్నీ చేస్తున్నామా? అదే ఇక్కడ నీతిగా ఉండటము, నిజాయితీగా ఉండటము అంటే అర్థం ఏదో 1-2 చేసి కాదు. అన్ని విషయాలలో, ఎన్ని విషయాల్లో అండి? అన్ని విషయాలలో మనము సరిగ్గా ఉంటేనే అప్పుడు మనకి మొదటి ఏంటట? మనము అప్పుడు మనలో ఏం లేదటండి, ఇన్కరప్షన్ లేదా ఏంటంటే కరప్షన్. మనలో ఏం లేదట కరప్షన్ అనేది లేదు. మీరు ఇన్కరప్షన్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధంగా ఉండండి. కరప్షన్ అంటే అపరిశుద్ధత, ఇన్కరప్షన్ అంటే దానికి వ్యతిరేకం ఏంటి? పరిశుద్ధత. మనం ఎలాగుండాలి అంటే మనము ఎలాగుండాలటండి? ఇన్కరప్షన్లో ఉండాలి, కరప్షన్లో కాదు. ఇన్కరప్షన్ అంటేనే పరిశుద్ధంగా ఉండాలి కదండి. మనం ఉన్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాం, చాలా మంచిది కదండి. పాటలు పాడుతున్నాం, మంచిది. వాక్యం చదువుతున్నాం, మంచిది. ఈ సరిపోతాయా మనం పరిశుద్ధంగా ఉన్నామంటే? అంటే బైబిల్లో చెప్పబడినవి ఏవో ఎక్కడో మనము తప్పి పోతున్నాం. ఈ ప్రపంచంలో అందరు వ్యక్తుల్ని మోసం చేసి పాపంలోకి లాగేదేంటో తెలుసండి? ధనము. అందుకనే వాక్యం చెప్పేది ఏంటంటే ధనము సమస్త కీడులకు మూలము. మనిషి క్రైస్తవుడికి అన్నిట్లో నిలబడుతున్నాడు, ధనం దగ్గర వచ్చాక పాపం చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే దేవునిది దేవునికి ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నాడు. చూసావా? ఇప్పుడు చెప్పింది కాదండి ఈ వాక్యం, పౌలు ఎప్పుడో చెప్పాడు. అన్నిటికి సమస్త కీడులకు పాపాలకి మూలం ఏంటండి? ధనం. అక్కడికి వచ్చాక మనిషి ఎక్కడే అవుతున్నాడటండి? వెనక్కడుగు వేస్తున్నాడు. అంటే ఇక మనం పాపం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. చదువునోడు స్కూల్కి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. నువ్వు దేవునికి 10వ వంతు ఇవ్వనప్పుడు నువ్వు చర్చికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకంటే నువ్వు నరకానికే వెళ్ళలేదు. ఇందులోకి అనుమానము లేదు. నేను చెప్పేది కాదు, ఇదే బైబిల్ చెప్పేది. నేను చదవనండి, మా అబ్బాయి రోజు స్కూల్కి వెళ్తాడండి, క్లాసులో కూర్చుంటాడండి. ఏమవుతాడు చెప్పండి? స్కూల్లో ఫెయిల్ అవుతాడండి. ఎందుకని? వెళ్తున్నాడు కానీ అక్కడ స్కూల్లో చెప్పేది ఏది కూడా చేయటంలే.
దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, కానీ దేవుని ఆజ్ఞను పాటించడం లేదు. అందులో పాటించడం ఏదో తెలుసా? దేవుని 10వ వంతును దశమ భాగాన్ని మనం దొంగిలించటమే. ఇది పాపము. ఇంకెలాంటప్పుడు మనం కూర్చున్నా, వాక్యం విన్నా, ఏం చేసినా కానీ ఏంటట వేస్ట్. అందుకనే భక్తుడైన పౌలు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ఆయన రాసింది ఏంటంటే, అన్నిట్లోనే మనిషి గెలిచి దేవునికి దానం ఇచ్చేటప్పుడు మనిషి ఎక్కడ ఏమంటే పడిపోతున్నాడు. అందుకని సమస్త కీడులకు మూలము అది. అసలు దాని దగ్గరే వస్తుంది అదన్నీ. మీరు గమనించండి, 2 అన్నదమ్ములు ఉన్నారా? ఆస్తులు ఉన్నాయా? అంతసేపు కలిసి ఉంటారా? ఆస్తి పంచి పెట్టేటప్పుడు మాత్రము ఏంటి చెప్పండి? గొడవలు. నాకింతే ఇచ్చి ఆయనకింత ఇచ్చావా కదండి. నేను కష్టపడి సంపాదించింది లేదు, నేను కష్టపడి సంపాదించింది కాదు, ఆ ముసలోళ్ళ దగ్గర లాక్కునేది ఎంత అని సిగ్గుకోడండి. ఇది పాస్టర్గా నేను చెప్పటం. నీవు యవ్వనస్తుడిగా సంపాదించి నీ తల్లిదండ్రులకి ఇచ్చావా? లేదు. నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం లాక్కో ఆ లాస్ట్లో ఇస్తారులే, ముందే లాక్కోవడానికి. దాన్ని లాక్కోవడానికి మా అమ్మగారి మెడలో అని గోల్డ్ ఉండింది, బంగారం ఉండింది. మేము ఎప్పుడు దాన్ని ఆశపడలే. ఎందుకంటే దానికంటే దరిద్రం పని ఇంకేం ఉండదు. సిగ్గు కూడా మేము కొడుకులు అని చెప్పడానికి. దాన్ని కూడా మేము అమ్మేసి, దాన్ని అమ్మి డబ్బు మాకు ఇవ్వు అంటే ఇంకంత దానికంటే దరిద్రమైన కుమారులు కుమార్తెలు ఎవరు కూడా ఉండరు. ముసలోళ్ళ దగ్గర అమ్ముకొని నువ్వు బ్రతకడం ఏంటి? సిగ్గు లేకపోతే సార్ నీకు? నీవు సంపాదించువా? 9 మాసాలు మోసిందా అంటే 9 నెలలు మోసారా? పెంచి పెద్ద చేశారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కొట్టుకొని చేస్తున్నారు. కరప్షన్ ఎంత దారుణమైన ఈరోజు పిల్లలంటే చాలా దారుణం కదండి. మా అన్నయ్యలు మేము అదే అనేవాళ్ళం. మా అమ్మగారు ఎంతకాలం అయితే బ్రతుకుతారు అంతకాలము ఆ బంగారం ఆమె మెడలోనే ఉండనివ్వండి, చెవులకే ఉండనివ్వండి. దాన్ని అమ్మేసి మా నలుగురికి పంచిపెట్టు దరిద్రం కొడుకులు మీరు. అంతే కదండి. మనమేం సంపాదిస్తున్నాం? అన్ని చోట్ల ఇదేనండి, అన్ని చోట్ల ఇదే. చివరిలో ఏంటంటే వాటి గురించి అందరి ముందు అవమాన పాల్పడటం. దేనికట వాళ్ళు కొట్టుకుంటున్నారంటే వాళ్ళ అమ్మగారి మెడలో బంగారం ఉందట, అదమ్మి వీళ్ళ నలుగురికి ఇవ్వలేదట, అందుకని కొట్టుకొని చస్తున్నారు. పిల్లల్ని చిన్నప్పటి నుంచే సరిగి పెంచడం మనకి తెలియలేదు. తప్పు వాళ్ళది కాదు, మంది. నేను అందుకే తల్లిదండ్రులు తిడుతున్నా, వాళ్ళని కాదు. నీ ఒంట్లో మీద ఉన్న వస్తువును కూడా ఆశపడుతున్నాడంటే ఎంత దరిద్రపు కొడుకైనా. ఆమె బ్రతికినంతకాలం ఉండని, సంతోషంగా ఉండని. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సంతోషం. లేదండి, ఇప్పుడు మా సన్నీ స్మైలీ ఉన్నారు. ఓకే, మీ వాచ్ అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వండి డాడీ అని ఎంత అసహ్యం ఉంటుంది. అది మంచిది కాదు, అది మంచి పెంపకం కూడా కాదు. ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ టీచర్ కదండి. పాస్టర్ గారు మేము ఎవరి మీద ఆధారపడలే. అవును, అలాగ ఉండాలి. ఉంటే గెంచి తాగే బతకటం అంతే. ఒకళ్ళ మీద ఆధారపడటం అంత దరిద్రపు బతికి ఇంకేమి కూడా ఉండదు. అంటే అంత బాగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారన్నమాట. అన్ని చోట్ల కరప్షన్. అన్నిటికంటే మూలం ఏంటంటే ధనం. మరి ముఖ్యంగా నీవు దేవునికి ఇవ్వకపోవటం మహాపాపం. పాపం కాదు, మహాపాపం. నేను చెప్పిన పదాలు కాదు. ఇక్కడ ఏమనుందటండి, మలకి గ్రంథంలో ఏముందట, మీరు దొంగలను దోచుకుని వారై ఉన్నారు. అందుకని మన బిడ్డలు ఆ పరిస్థితికి వచ్చారు. మనం కూడా ఆ పరిస్థితికి రావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఫస్ట్ వన్ ఏంటంటే ఏమనుందట? ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్కరప్టబుల్. అంటే మీలో ఏముండకూడదట? కరప్షన్ అనేది ఉండకూడదు. అది దేవుడు కోరుకునేది. ఓకే, మనం దేవుని బిడ్డలమైన అందరికి చెబితే ముఖ్యం కాదు, మనం నిజంగా దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా, నిజంగా దేవుని ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? టీచర్ గారు మీరు చెప్పండి, మీ స్కూల్లో స్టూడెంట్స్ మీ స్కూల్ ఆర్డర్స్ కానీ పాటించకపోతే ఏం చేస్తారు? మీరు స్కూల్లో నుంచి ఏం చేస్తారు? తీసిచ్చి గెట్ లాస్ట్, పో బయటికి అంటారు. మరి దేవుడిని మనం దొంగిలించేటప్పుడు దేవుడు పరలోకానికి రామ్మా అంటాడా? పరలోకానికి రాయ్యా అంటాడా? అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన ఒకటే, రాకపోయినా ఒకటే. రేపొద్దున దేవుడు నన్ను ప్రశ్నించకూడదని చెప్తున్నా. యేసయ్య నువ్వెందుకయ్యా వాడికి 10వ వంతు దశమభాగం ఇవ్వటం నేర్పలేదు స్టీవెన్సన్ అంటే, నేను చెప్పానయ్యా 3 సార్లు చెప్పాను, చూడండి మీకు రికార్డులో ఉంటుందని చెప్తాను అంతే. పరలోకంలో రికార్డులోనే అక్కడ రికార్డ్ అయి ఉంటుంది, ఎక్కడ కంప్యూటర్లు అనుకోండి ఇరేజ్ అవుతాయి, అంతేనా? పరలోకము అవ్వవు. నేను చాలా ఆదివారాలు దీని గురించి చెప్పాను. 10వ వంతు మీ ప్రతి దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాలి అని చెప్పాను. చూడండి ప్రభు అంటే ఆ నిజమే చెప్పేవాడిని. ఇక నన్ను అడగడు దేవుడు, ఎందుకంటే నేను చెప్తున్నా, నేను కూడా ఇస్తున్నా. నేను మీకు చెప్పివ్వకపోతే నేను వెళ్ళను ఎక్కడికి. అర్థమవుతుందా? రెండవ విషయం మనం చూద్దాం. రెండవ విషయం చూడండి. రెండవ విషయం మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం, మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 20. 20నా? ఓకే. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనడని వారికి బోధించుడి. క్రైస్తవుడు చాలు, క్రైస్తవుడు జాగ్రత్తగా గమనించండి. నేను మీకు ఏ ఏ సంగతులు బోధించాను, ఏ ఏ సంగతులు బోధించాడు? మనకు అనుకూలమైన సంగతులా? అన్ని సంగతులా? అన్ని సంగతులు మనం గమనిస్తున్నామా? అది మొన్న పేషెంట్స్ వస్తే సన్ని వాడికి సలహాలు ఇస్తున్నాడు. బెస్ట్ డాక్టర్స్ నేను మీకు చెబుతాను, మీకు ఏ డాక్టర్లు కూడా చెప్పరు, మోసం చేస్తున్నారు అన్నాడు. ఏంటి చెప్పు బాబు అన్నాడు. నేను కూడా విందామని కూర్చేసుకొని కూర్చున్నా. అంటే చల్లపిల్ల అవతల నుంచి వచ్చారు. మీకు బెస్ట్ డాక్టర్లు ఎవరో తెలుసా? నేను ఇచ్చిన మందులే కాదు, మీకు బెస్ట్ డాక్టర్స్ ఏంటంటే నెంబర్ 1 3 నుంచి 4 లీటర్లకు తగ్గకుండా మధ్యలో నీళ్లు తాగండి, మొదటి డాక్టర్ గారు. ఆ రెండో డాక్టర్ గారు 6 నుంచి 8 గంటల మధ్యకు తగ్గకుండా నిద్రపోండి, రెండో డాక్టర్ గారు. మూడో డాక్టర్ గారు 3 సార్లు చెప్పాడు, నేను వాక్యంలో చెప్పినట్టుగా 3 సార్లు. సరైనది తినండి, సంపూర్ణంగా తినండి, సరిపడగా మాత్రమే తినండి అంటున్నాడు మూడో డాక్టర్ గారు. మనం ఎక్కడ తింటాం వెళ్ళి? అలా గొత్తుంటే అయ్యగారండి భలే పుణుకుల ఏదోట్లే. పాస్టర్ గారు ఇప్పుడు తిడతానే ఉంటారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ పదం మీకు రావటం లేదు. పుణుకులండి, సర్లే పోని పురుగులు కాదు. అయ్యి భలే గమకమా ఏంటంటే గమకమ కాదు గుమ్మకమ వాసన వస్తుండే అయ్యగారండి. అసలు అలా తింటుంటే ఏంటంటట, మళ్ళీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్. తింటుంటే అయితేనొద్దు అంటున్నాడు. ఇక 4వది ఏంటో తెలుసండి? 4వది ఏంటి? పలావులకి బిర్యానీలకు దూరంగా ఉండండి అన్నాడు. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే బిర్యానీ పెట్టలేదు. నాకు సన్నీ చెప్పేదాకా తెలియదండి. బిర్యానీ అట్టని సైనికులు మొట్టమొదట్లో కెమికల్స్ కలపకుండా, రసాయన పదార్థాలు కలపకుండా అన్ని రకాల కూరగాయలని అన్నీ కలిపి తింటే బలం వస్తుంది, యుద్ధానికి వాళ్ళకి బలం వస్తుంది, యుద్ధం చేయగలరు అని మొట్టమొదట బిర్యానీని మొదలు పెట్టారట. నాకు మొన్నటిదాకా తెలియదు ఆయన చెప్తుంటే. కానీ అది రాను 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 ఇప్పుడు మనకి కల్తీ అయిపోయి అనారోగ్యాన్ని తెస్తుంది.
ఆరోగ్యాన్ని తేడానికి వాళ్ళు ప్రారంభించారు. ఏది రసాయన పదార్థాలు కలపకుండా. ఇప్పుడు మనకి వంట చేసేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రాము గారు కరెక్టేనంటారా? చూసారా? మనం అందరం పక్కన పెడదాం, రాము గారిని అడుగుదాం. రసాయన పదార్థాలు కలిపితే ఏం వచ్చును? వచ్చును, టేస్ట్ వచ్చును కదండి. అదేమో టేస్ట్, మన లైఫ్ వేస్ట్. అంతేనా? నిజమే, సన్నీ చెప్పిన నిజమేనండి. ఈ మంచి డాక్టర్స్, కానీ మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. మనం ఇతరులకు చెప్పేలాగా ఉండాలి. సన్నీ అంటున్నారు, ఒక నిజమైన డాక్టర్ గారు ఒక పేషెంట్ని కనీసం 12 ప్రశ్నలు అడగాలండి. టీచర్ గారు మీరు చెప్పండి, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు? ఎప్పుడైనా వెళ్తే 2, 3? మీరు 2 చెప్పేసరికి 4 టాబ్లెట్లు రాస్తున్నాడా? అంతేనండి. మీరు 2 చెప్పేసరికి 4 టాబ్లెట్లు రాస్తున్నాడు, అంతేనా? అంతే, ఇంకెళ్ళిపోయింది అలా అంటే పూర్తిగా వినటం లేదు కదండి. రెండవది, మందులతో పాటు సలహాలు ఇవ్వాలి నిజమైన డాక్టర్ అంటే. సన్నీ చెప్పింది కరెక్టేనా? నిజమే. అందుకనే చాలా మందికి ఏంటంటే అలాగెళ్ళి 2 రోజులు అయ్యాక మళ్ళీ వచ్చేస్తున్నారు. ఎక్కడికి? అందుకనే కదా నేను చెప్పేది, అది మళ్ళీ మా దగ్గరికి రావాలనే కదా కదండి. అంటే ఇది పాపపు సొమ్ము. ఒక అంతేనా? ఇదేం సొమ్ము అంటే పాపపు సొమ్ము. సైన్స్ అండ్ సిమ్టమ్స్. కొన్ని ఆయన పేషెంట్ చెప్పగలడు, కొన్ని చెప్పలేడు. చూసి నువ్వు చెప్పలేవా? అలా చూసి నువ్వు రాయలేవా? ఎందుకు ఆ చెకప్? ఆయన అని చెప్పాడుగా. ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో ఏమినింగ్ స్కానింగ్. మరి మేమెందుకు కొన్నాం? దాన్ని ఊరికేనే కొన్నామా? దానికంటే 100 రేట్లు రావాలా వద్దా? కదండి. పాపం సన్నీ కొత్తగా డాక్టర్ అయ్యాడు కాబట్టి కొద్ది కోపం రావటం నిజమే, కానీ కొద్ది జాగ్రత్తగా ఉండాలి. నిజమే. కాబట్టి చక్కటి సలహాలు ఇస్తాడు, మంచిదే కదండి. అది మందే నీకు 100కి 100 రూపాయలు సహాయం చేయదు. మన దగ్గర ఏంటంటే మనం చేసే ఇతరులకి మనం బోధించే స్టేజ్కి వచ్చామా? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదండి. అందుకని ఇక్కడ మీకు ఏ సంగతులు నేను బోధించాను. ఏ సంగతులు బోధించాడు ఆయన? యేసయ్య అన్ని సంగతులు బోధించాడు. మరి ఏ సంగతులు మనం చేస్తున్నాం? కొన్ని సంగతులు మాత్రమే చేస్తున్నాం. అంటే కొన్ని సంగతులే చేస్తే మనం దేవుని రాజ్యానికి వారసులమండి కాదు. బైబిల్ గ్రంథంలో ఏముందో చెప్పండి? ఏమేమి మీరు దేవునికి ఇవ్వాలండి? నెంబర్ 1, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. 2, 10వ వంతు ప్రతి దాంట్లో నుంచి ప్రతి నెల, ఎప్పుడో ఒకప్పుడు కాదు, మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రతి దాంట్లో నుంచి ప్రతి నెల దేవునికి ఇవ్వాలి. 3, మీ కృతజ్ఞతార్పణలు. అన్నీ తప్పిపోతున్నాం. అంటే కొంతమంది ఉన్నారులే కానీ అంటే నేను చెప్తున్నా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నామట అండి. ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతున్నామట, మనం వెనక్కి అడుగు వేస్తున్నాం. అందుకనే దేవుడు గుప్పిళ్ళు ఇప్పటం లేదట. గుప్పిళ్ళు ఇప్పటం లేదు. మనల్ని అప్పుల పాలికి తీసుకొని వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసి నెలాఖరు టీచర్ గారు దడాఖరు. నెలకు 60,000 జీతమైనా కానీ 25వ తారీఖు వచ్చేసరికి ఒక 5,000 ఉంటే ఇస్తారా? ఒక 10,000 ఉంటే ఇస్తారా? ఎందుకని? బికాజ్ యు ఆర్ ఏ థీఫ్. ఎందుకు అంటే నీవు దొంగవి. నీ జీతంలో నీవు 10వ వంతు దేవునికి ఇవ్వటం లేదు. అందుకని ఇతరుల దగ్గర దేహి అని చేసేలాగా చేసేస్తాడు. రెండవది ఏంటంటే ఇన్కల్కేట్.
ఇన్కల్కేట్ అంటే బోధించండి, బోధించుట, టీచ్ అని. ఇతరులకి మనం ఏంటంటే బోధించే స్టేజ్కి రావాలి, ఇతరులకి మనం చెప్పే స్టేజ్కి రావాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి దేవుని వాక్యం మనం వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇప్పటికే మనం ఇతరులకి బోధించే స్టేజ్కి రావాలి. ఇతరులకి మనం బోధించలేకపోతున్నామంటే ముందు మనం చేయటం లేదు. నేను చేయనప్పుడు ఇతరులకి ఏం చెప్తాను? అమ్మ మీరు ఇలా చెయ్యాలి అంటే వాళ్ళు ఒకవేళ మీరు చేస్తున్నారా అని అడిగితే ఏం చెప్తాం? మనం చేయటం లేదుగా, అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి 10వ వంతు మీరు ఇవ్వాలి దేవుడికి అంటున్నా, నేను ఇస్తున్నా కాబట్టి ధైర్యంగా దేవుడి సన్నిధిలో నిలబడి చెబుతున్నా కదండి. మన సంఘం 10,000 మంది, అంతేనా? తిప్పి కొడితే 10 మంది లేరు. సన్నీకి MBBSకి దగ్గర 26 లక్షలు అయిందండి. ఎలా చదివించాను? నాకు నెలకు జీతం ఎంత? 3 లక్షలా 4 లక్షలా? ఎలా చదివించాను? మీరు దేవునిది దేవునికి ఇస్తే దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. మన బిడ్డలు సరైన స్థితిలో లేరు అంటే కారణం ఏంటో తెలుసండి? మనం ఎక్కడో పాపమో చేస్తున్నాం. అది మన బిడ్డలకి తగులుతుంది, అది మన కుటుంబానికి తగులుతుంది. మేము చెప్పిన మాట మా బిడ్డలు వింటం లేదు, వాళ్ళు సరైన క్రమంలో లేరు. కారణము నీవు ఎక్కడో పాపమో చేస్తున్నావు. అది మనకి మన బిడ్డలకి ఏమవుతుందంటే శాపంగా మారుతుంది. నేను ఈరోజు మీకు పెట్టాను చూశాను, దేవుని అశ్రద్ధ చేయొద్దు, దేవుడు చెప్పింది అశ్రద్ధ చేయొద్దు, అది శాపము అని. ఈరోజు గ్రూప్లో పెట్టాను, మీరు చూసారో లేదు. అంటే మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎంత చెప్పినా మనకి బుద్ధి రాకపోతే కదండి, దేవుడు కూడా ఆదాముకు చెప్పి విసిగిపోయి ఆయనకు బుద్ధి రాలేదు, విడిచిపెట్టేసాడు. ఏమైందండి? ఆయన జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది, పాడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? మనం దేవునికి కాదు పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, మీరు ఎవరికి ఇస్తున్నారట? ఆయనకిస్తే ఆయన మీకు ఇస్తాడు, అంతేనండి. టీచర్ గారు మీరు అప్పు నాకు ఇస్తే దేవుడు ఇస్తాడా, నేను ఇస్తానా? దేవుడుడా? మరి మనం దేవునికి ఇస్తే అది ఎందుకు మనం పొందలేకపోతున్నాం? దేవుని దగ్గర అతీతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి ఎందుకు మన దగ్గరికి చేరటం లేదు అంటే దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనకేం లేదటండి అర్హత అని. దానికి కారణము చెప్పండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. ఐజియా చాప్టర్ 59 verse 1. రక్షింపనేరకు ఉండినట్లు జాగ్రత్తగా వినండి. మీ దోషములు మీకును మీ దేవునికి. అది ఎవరి దోషం? God is ready to bless us. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కానీ ఒక సమస్య ఉంది. ఏంటో తెలుసండి? మన పాపములు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. ఏ ఉద్యోగం లేని పాస్టర్ గారిని నేనే నా బిడ్డల్ని చక్కగా MBBS అని చక్కగా మా స్మైలీని కలెక్టర్ చదివిస్తుంటే ఉద్యోగం ఉన్న మీరు చదివించలేరా? ఎందుకని మీకు నెలాఖరు దడాఖరు 5,000 ఉంటే ఇస్తారా, 10,000 ఉంటే ఇస్తారని అప్పులు అడుగుతున్నారు? ఏమవుతున్నాయి డబ్బులు? ఎక్కడికి వెళ్తున్నాయి? ఒక్కసారి కూర్చొని మీరు ఆలోచించండి. దేవుడు ఏమేమి బోధించాడో అది మనం చేస్తున్నామా? ఇక్కడ నేను చెప్పిందండి, అది ఎవరు చెప్పింది వాక్యం? అది మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డుగా వస్తున్నాయి. దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, దేవునికి ఇవ్వండి. ఎందుకంటే ఇది నా మాట కాదు, దేవుని మాట. గాడ్ హిమ్సెల్ఫ్ సెడ్ దిస్ వర్డ్.
దేవుడే స్వయంగా తన నోటితో నాకిచ్చి మీరు నన్ను పరిశోధించండి. నాకివ్వకుండా మీరు పరిశోధించడం బట్టే ఏం పాలు? అప్పుల పాలు. ఒకళ్ళని దేహి అని అడుగుతున్నా. ఎంతసేపు చూసినా ఇంతేనా? ఎన్ని సంవత్సరాలైనా ఇంతేనా? మనం మారమా? ఏమేం బోధించాడు? ముందు మనకు తెలిస్తే, ముందు మనం చేస్తే ఇతరులకి మనం బోధించవచ్చు కదండి. కొన్ని చేసి అన్నీ చేసామనే భ్రమలోని దయచేసి ఉండొద్దు. దేవుడు కోరుకునేది అన్నీ చెయ్యండి. ఓకే మీకు రావాల్సిన ఆస్తిలో మొత్తం అంతా వస్తూ ఊరుకుంటారా? రాకపోతే ఊరుకుంటారా? చెప్పండి. అన్నీ వస్తేనే ఊరుకుంటారా? రాకపోతే ఏం చేస్తారు? గొడవ పడతారా? అంతేనా? మరి దేవునికి అన్నీ వెళ్ళినప్పుడు మరి దేవుడు ఏం పడాలి? గొడవ పడాలా? గొడవ పడ్డామనుకోండి, ఇంట్లోనికి రానిస్తామా? చెప్పండి. మనం జనరల్గా ఆలోచిద్దాం. మనం ఎవరితో గొడవ పడ్డామనుకోండి, వాళ్ళ ఇంట్లోపలికి రానిస్తామా? ఓకే. దేవుని 10వ వంతు ప్రతి నెల మనం ఇవ్వకుండా దొంగతనం చేస్తే దేవుడు పరలోకం రానిస్తాడా? మరి ఎందుకండి? సింపుల్. దీనికి కష్టమైంది ఏముంది? ఇందులో ఇది అర్థం కాదా? మనకి అర్థమవుతుంది, కానీ ధనం దగ్గరకు వచ్చి అమ్మో అంటే ఏమవుతుందటండి? చెయ్యి ఓపెన్ అవటం లేదు. చెయ్యి నోపి అవ్వటం కాదు, అసలు పట్టడమే లేదు. ఎందుకంటే పొడుగు నోటు, పెద్ద నోటు అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? గట్టిగా పట్టుకుంటున్నాడు. ఇవ్వటం లేదు, అందుకనే ఆయన కూడా ఇవ్వటము లేదు. అర్థమవుతుంది? రెండవ విషయం ఏంటంటే ఇన్కల్కేట్, అంటే బోధించుట. మనం ఇప్పటికే బోధించే స్టేజ్కి రావాలి. అందుకనే ఎప్పుడు నేర్చుకునే వారిగానైనా ఇక బోధించే వారికి అవరా అంటున్నాడు భక్తుడైన పౌలు. 20 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చిన అహరోను అంటే ఆయన అంటే ఎవరండి అని అడుగుతున్నారంటే ఇంకేమనాలండి? పాస్టర్ గారు అహరోను అంటే ఎవరు అంటుంటే ఏమనాలంటున్నా? ఎన్ని సంవత్సరాలు అంటే చర్చికి వస్తున్నా? ఇంక నేను యేసయ్య అంటే ఎవరు పాస్టర్ గారు అని అడగలే. ఏంటి? ఎన్ని సంవత్సరాలైనా మీరు నేర్చుకునేవారిగా నేనా బోధించేవారిగా మారారా అంటున్నాడు పౌలు. యేసయ్య చెప్పేది అదే. నేను మీకు ఏ సంగతులు బోధించానో అవన్నీ మీరు గైకొని చెప్పండి. అంతేనా? చెప్పామా? ఎవరికైనా అన్నీ చెబుతాం, ఇది మాత్రమో చెప్పాలి. ఎందుకంటే దేవుని రాకడ దగ్గరికి వస్తుంది. ఏ సమయంలో యేసయ్య వస్తాడు ఎవరికి కూడా తెలియదు. చాలామంది ఈ రోజు వస్తాడు, ఆ రోజు వస్తాడు, అయ్యా నా అబద్ధాలు అవి నమ్మొద్దు దయచేసి. అర్థమవుతుందండి? అది దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే ఆయన రాకటాడని కనుమూర్చి కళ్ళు తెరిసేలోపు టక్కున వచ్చేస్తాడు. అవి అసలు వాటి గురించి ఆలోచించడం మనకు అనవసరం. ఎందుకంటే దేవుడు చెప్పింది చేస్తూ ముందుకు వెళ్ళిపోవటమే మనకు అవసరం, కానీ అనవసరమైన వాటి గురించి కదండి. స్కూల్లో పిల్లలు పరీక్షలు ఎప్పుడు వస్తాయి టీచర్ గారు అడగకూడదు. ఎప్పుడు వచ్చినా నువ్వు రాసేలాగా సిద్ధపడుతూ ఉండటం, దట్స్ ఆల్. మార్చిలో వస్తాయి, ఏప్రిల్లో వస్తాయి, అప్పుడు నేను చదువుతాను అనొద్దు. మొన్న కూడా మేము నేను కదండి స్మైలీకా సివిల్స్ ఐఏఎస్కి సంబంధించిన ప్రిలిమ్స్ బుక్స్ కలిగి కొనడానికి వెళ్తే ఆయన అదే అంటున్నాడు. చాలామంది దగ్గరికి వచ్చాక చదువుతామంటారండి, డిగ్రీ మొత్తం అయిపోయి చదువుతామంటాడు. అందుకని రోజుకి 15 గంటలు వాళ్ళు చదవాలి అంట. మీరు మంచి పని చేస్తున్నారు, పిల్లల్ని ఇప్పటి నుంచే చదివిస్తున్నారు. అప్పుడెప్పుడప్పుడే అవస్థ అంత అయిపోయి చదివితే నిజమే రోజుకి 15-16 గంటలు. అక్కడేముంటుంది? తినడానికి టైం ఉండదు, పడుకోవడానికి టైం ఉండదు, ఏమంట లేనిపోని రోగాలు. ఓకే, కాబట్టి ఇక్కడ మనము బోధించే స్టేజ్కి ఏది? యేసయ్య దేవుడు రక్షకుడు, ప్రార్థనలో ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఆత్మీయ జీవితంలో ఉండండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి అనే బోధించే స్టేజ్కి మనము రావాలి. అంటే అవి మనము ముందు ఏం చేయాలంటే చేస్తూ ఉన్న వ్యక్తులుగా
ఉండాలి. అవి చెప్పకుండా, అవి చేయకుండా ఇతరులకు చెప్పడం, వాళ్ళు ప్రశ్నిస్తే మనం సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి రెండవది ఏంటంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ, బోధించండి. నేనేమేంటంటే ఇన్కల్కేట్ అంటే ఏంటంటే ఇతరులకి బోధించుట. అదే ముందు టీచర్ ట్రైనింగ్ నీవు అవుతే స్టూడెంట్కి టీచ్ చేస్తావు. నీ టీచర్ ట్రైనింగ్ అవ్వకుండా, నీకు రాకుండా ఏం టీచ్ చేస్తాడు కదండి? మీకు ఒకటి తెలుసండి, ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీచింగ్. బోధ వాక్యంలోది నువ్వు బోధించవచ్చు, కానీ ఏదంటే ప్రసంగం చేసేయచ్చు నువ్వు. కానీ టీచ్ చేయటం, బోధించటం చాలా కష్టం. ఎందుకో తెలుసా? స్టూడెంట్ ప్రశ్నలు అడుగుతాడు, అంత సులువు కాదు. అలా నిలబడి చెప్పటమే కదా. నేను చెప్పు, నిలబడి చెప్తాను, ఆయన ప్రశ్న అడుగుతాడు, జవాబు చెప్పాలిగా. ప్రసంగం దేవుడు బైబిల్ చదువుతాం, కొంతమంది సోది చెప్తారు, కొంతమంది వాక్యం చెప్తారు కదండి. 3 గంటల సేపు వాక్యం చెప్పి ఈ కొద్ది ప్రసంగం దేవుడు దీవించును గాక అంటారు. ఎన్ని గంటలు చెప్పు? 3 గంటల సేపు చెప్పి కదండి. పోయేవాళ్ళు పోతుంటారు అంటే అర్థం ఏంటి? నిద్రపోయేవాళ్ళు పోతుంటారు, అంతేనా? ఈయన చెప్పేది చెప్తూనే ఉంటాడు, ఏం చెప్తున్నాడు ఈయనకి తెలియదు, అంతేనండి. అయిన వాళ్ళకి తెలియదు. సాతానుడు ఎవరి కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడట అండి. మేమందుకే వివాహాలు చేసేటప్పుడు ఒక మాట చెప్తాం. ఒక చర్చిలో పాస్టర్ గారు అంటున్నారట, మన చర్చిలో ఉన్న పురుషులందరూ మీ భార్యలు మిమ్మల్ని కంట్రోల్ చేయటం లేదు అన్నవాళ్ళు మీ ఎడం పక్క వెళ్ళండి అన్నారట. అందరు ఎడం పక్క వెళ్ళిపోతున్నారట పురుషులంతా. అంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అయ్యో చెప్పండి, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని? అంటే వెళ్ళలేదన్నమాట. ఇంకోసారి చెప్పనా, వినండి దయచేసి. ఇక్కడ ఉన్నప్పుడు మన సంఘంలో ఉన్న పురుషులందరూ ఆ పురుషుల్ని వారి భార్యలు కంట్రోల్ చేయటం లేదు అన్నవాళ్ళు, కంట్రోల్ చేస్తున్నారు అన్నవాళ్ళందరూ ఎడం పక్కకి వెళ్ళండి అన్నారట. పురుషులందరూ ఎడం పక్కకి వెళ్ళిపోతున్నారట. అంటే అందరిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అందుకే వాళ్ళు ఎడం పక్కకి వెళ్ళమంటే అందరు ఎడం పక్కకి వెళ్ళిపోతున్నారు. ఒక్కడు మాత్రం అక్కడ ఉన్నాడట, ఒక్కడు మాత్రం కదలలేదట. దేవునికి స్తోత్రం. కనీసం ఒక్క పురుషుడైనా భార్య కంట్రోల్లో లేడు అన్నాడట. బాబు, నేను నిన్ను ప్రశ్నిస్తున్నానండి, హౌ కమ్ యువర్ వైఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యూ అని ప్రశ్నించాడట. నీ భార్య నిన్ను ఎలా కంట్రోల్ చేయకుండా నీవు అంత బలంగా నిలబడ్డా అంటే ఆయన నెమ్మదిగా రిప్లై ఇచ్చాడట, ఎడం పక్క వెళ్ళొద్దు, నోరు మూసుకొని ఇక్కడే నించొని ఉండి అందట భార్య. అంటే ఇక్కడ కూడా ఆయన ఏం చేసిందట అండి, అంటే ఒక్కడు కూడా లేడు, అంతేనా? ఇక్కడ నించోడానికి కూడా కంట్రోల్ అయినోడే. నిజమే కదండి. మనం ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం కదండి, ఎక్కువ శాతం సాతానుడు ఏం చేస్తున్నాడటండి, ఆయన కంట్రోల్లోనికి తీసుకెళ్ళిపోయి దేవుడు ఆజ్ఞాపించినవి, దేవుడు చెప్పినవి, దేవుడు ఇవ్వమన్నవి ఏమి ఇవ్వకుండా తన కంట్రోల్లోనే పెట్టుకుంటున్నాడు. చాలా జాగ్రత్త. ఇక మూడవ విషయం ఏంటి అంటే చూద్దాం. 23వ వచనం చదవండి. 23వ వచనం, కొరింథీ మొదటి పత్రిక. అదే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మనం ఎవరి వాళ్ళం? క్రీస్తు బిడ్డలం. అంటే దేవుని బిడ్డలం అంటే ఎలాగుండాలి? కలిసిమెలిసి, అంతేనండి. కలిసిమెలిసి, మనం కలిసిమెలిసి, మనందరం కలిసి దేవునితోని కలిసిమెలిసి ఉండాలి. అంటే ద థర్డ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈజ్ ఇన్కార్పొరేట్, యునైట్, కలిసి ఉండాలి. ఎక్కడ కలిసి ఉంటున్నారు? మనం కలిసి ఉండాలి, మనమందరం కలిసి దేవునితోనే కలిసి ఉండాలి. కలిసి ఉంటున్నామా?
మనల్ని మనమే మోసం చేసే స్టేజ్కి వచ్చేసి లేనిపోని అబద్ధాలు సేవకులు విశ్వాసులకు చెప్పి వాళ్ళను భయపెట్టి మోసం చేసి ఏం చేసుకుంటున్నారటండి? ఏం చేసుకుంటున్నారట? సొమ్ము చేసుకుంటారు. అమ్మా మీ ఇంట్లో 3 దెయ్యాలు ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? అదేంటో సరిగ్గా 3 వస్తాయి. ఎన్ని వారాలు ప్రార్థన పెట్టాలి? ఎందుకంటే అన్ని వారాలే మీరు ఇవ్వగలరు. ఏంటి ఏంటి వేరే వాళ్ళ ఇంట్లోనైతే 14 వారాలు. ఎందుకంటే వాళ్ళు అన్ని వారాలు ఇవ్వగలరు. సేవకులు విశ్వాసుల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి భయపెట్టి చాలా దారుణం సొమ్మును చేసుకుంటున్నారు. చాలా తప్పది కదండి. ఒకడేమో విషం తాగి చిన్నప్పటి నుంచే విషం తాగి బతికేను, అదొక రకం మోసం. వాళ్ళకి కాదు బుద్ధి, వాళ్ళని పిలిచే వాళ్ళకి బుద్ధి లేదు అంటున్నా. వీళ్ళు సిగ్గులేని వాళ్ళు కదండి. నేను ఒకడిని గిల్లి తడి చచ్చిపోయాడు, కేసు అవ్వలేదా? ఒక ఎస్ఐ గారిని గిల్లి చచ్చిపోయాడు, ఇంకొకరిని ఎవరినో గిల్లితే చచ్చిపోయాడు కదండి. నేనంతే అంటున్నా, వినేవాడు ఎర్రోడైతే ఇందిరాగాంధీ మా అమ్మమ్మ అన్నాడంటే అదే. ఎందుకంటే వాడు ఎర్రోడుగా ఏం చెప్పినా నమ్ముతాడు. ఇంకోడేమో ఏం కోనేరు? స్వస్థత కోనేరు కదండి. వచ్చిన విశ్వాసులందరికీ స్వస్థత లేకపోతే అందులో దిగుతారు. ఈయనకి జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తాడు. ఎవరికి? ఈ పాస్టర్ గారికి. ఈయన అందులో దిగడు కోనేరులో. ఎందుకని? అందరు దిగిన నీళ్ళు కాబట్టి దురదలు వస్తాయని. ఒకడేమో బియ్యం, ఒకడేమో నూనె. వ్యాపారాలు అయిపోతున్నాయి. వాక్యం చెప్పు, వాక్యం పట్టుకో, వాక్యాన్ని బోధించు, అదే వాళ్ళని నిత్యరాజ్యానికి తీసుకెళ్తాయి. నీ కొబ్బరి నూనెలు, నీ స్వస్థత కోనేరులు కదండి, ఇవి జేబు రుమాళ్ళు. 2 లారీలు జేబు రుమాలు తీసుకొచ్చాను, అన్నీ అయిపోయాను. అందుకని ఇప్పుడు మచిలీపట్నంలో ఒక్క వ్యక్తికి కూడా రోగం లేదు. మీరు గమనించారా లేదా? 2 లారీల నిండా జేబు రుమాలు కొన్నారుగా బందరోళ్ళు, ప్రార్థన చేసిన జేబు రుమాలు. చూసారా? ఒక్క హాస్పిటల్ లేదు. ఎందుకని? దేవుడికి స్తోత్రం. అలాగుండాలి సిటీ అంటే. బుద్ధి లేనివాడు, బుద్ధి లేని జనాంగం మనం. వాటిని విరగబడి తోసుకుంటూ కొనుక్కోవటం. మనల్ని మనమే మోసం చేసే స్టేజ్కి వచ్చేసాము. అందుకని అసలు నేను చెప్పిన వాక్యం ఏంటి, నేను బోధించింది ఏంటి, వీళ్ళు చేస్తున్నదేంటి? వీళ్ళు కలిక లేదు, బోధ లేదు, ఆత్మీయ జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. అది ఇతరులు కాదటండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇదే దేవుడు కోరుకుంది. ఇలాగైనా దేవుడు ఉండమంది మనల్ని. ఎంత దారుణం! జాగ్రత్త. ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు. చూద్దాం మనం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనమేనా, 4-5 వచనాలు కూడా. నా యందు నిలుచుండుడి. నిల్చుంటేనే కానీ చాలు. నాతో నిలుచుండండి, నాతో కలిసి ఉండండి. ఒక మాటలో చెప్పాలంటే మనమందరం కలిసి ఉందాం. ఎక్కడ కలిసి ఉందాం? ఎవరితో కలిసి ఉందాం? ఎక్కడ కలిసి ఉన్నాం? లేవు. ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఈ వాక్యం వెళ్ళిపోయిందండి ఎటో. ఈ వాక్యం లేదు మన బోధలో. అది వెళ్ళిపోయింది ఎటో. ఎప్పుడో వెళ్ళిపోయింది అది. ఇప్పుడు వచ్చిందంత అంత ఎటనా పై. అందుకని ముసలమ్మ ముచ్చట్లు కదండి. భక్తుడైన పౌలు ఎప్పుడో అన్నాడు ముసలమ్మ ముచ్చట్లు. ఇప్పుడు కాదు, ఇప్పుడు పరిస్థితిని చూసి కాదు. అంటే ఆ కాలంలోనే భక్తుడైన పౌలు సమస్తాన్ని గమనించాడు, వాక్యాన్ని గమనించాడు, ఆ పరిస్థితులు గమనించాడు. అందుకని అప్పుడే వచ్చాడు ఆయన.
వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని. వాక్యం చక్కగా టైటిల్ చెప్పి మీరు 3 పాయింట్లు చెప్పి చక్కగా ముగించి దాన్ని చక్కగా వివరించి మీరు చేయండి. ఒక్కడు కూడా మీ యూట్యూబ్ను వాక్యాన్ని వినడు, చూడడు. అదిగో అక్కడ ఆయన గంతులు వేశాను అని చెప్పండి, 10,000 మంది చూస్తారు కదండి. నాకు కూరగాయలు కొయ్యటం రాదు, యేసుప్రభు కిచెన్ లోపలికి వచ్చి కూరగాయలు కొయ్యటం నేర్పాను అని చెప్పండి, 20,000 మంది చూస్తారు. యేసుప్రభు దేవుడు రక్షకుడు అని చెప్పండి, 20,000 కాదు, సున్నాలు మొత్తం తీసేయండి, 2 చూస్తారు. చూసారండి? ఏ చెవులు? దురద చెవులు. ఏ కళ్ళు? దురద కళ్ళు. ఏ హృదయం? ఆది. భక్తుడైన పౌలు దురద చెవులని ఒకటే రాసి ఇడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు కానీ ఉంటే దురద కళ్ళు, దురద చెవులు, ఇంకా అన్ని దురద హృదయం, అంతేనండి. అది దురద నోరు, ఆల్ దుర్స్. కాబట్టి ఇక్కడ దేవుడు చివరిలో మనకు చెప్తున్నది ఏంటంటే ఇన్కార్పొరేట్, కలిసి ఉందాం. కలిసి ఉండి నిజంగా దేవుని వాక్యాన్ని కానీ మనం బోధిస్తే, నిజంగా నేను వినండి మళ్ళీ ఇంకోసారి, దేవుని వాక్యాన్ని మాత్రమే బోధిస్తే ఇతరులకు దేవుడు యేసయ్య దేవుడు రక్షకుడు అని తెలియదా? తెలుస్తుంది. బోధించడం లేదు మనం కదండి. దేవుడు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. మనము దేవునితో కలిసి ఉండి ఏ దేవుని అయితే మనము కలిగి ఉన్నామో, కలిసి ఉన్నామో ఆ దేవుడిని ఇతరులకు మనము బోధించలేగా ఉండాలి. కాబట్టి ఐక్యూబ్ ఏంటంటే 3 ఐలు ఎలాగుండాలని దేవుడు, మన టైటిల్ ఏంటట, దేవుడు మనం ఎలాగుండాలని కోరుకుంటున్నాడు అంటే ఓకే ఏమని చెప్పండి, ఇన్కరప్టబుల్ అంటే ఏ దోషము పాపము మీలో లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ రెండవది ఇన్కల్కేట్ అంటే దేవుడు యేసయ్య మనకి ఏదైతే బోధించాడో అవి మనం విని వాటిని ఇతరులకు బోధించేలాగా ఉండమంటాడు. నెంబర్ 3 ఇన్కార్పొరేట్, మనము కలిసి మనం ఇతరులకి బోధించాము చూసారా, వాళ్ళను కూడా దేవునితో కలిపి మనం కలిసి మెలిసి ఉండాలి. అలాగున్నామా? ఒకవేళ అందుకని భక్తుడైన పౌలు అంటున్నాడు, ఈ చివరి మాట మనం చదువుదాం చూడండి. కొరింథీ 2వ పత్రిక, The second epistle of St. Paul to Corinthians, chapter 13 verse 5, 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. చాలండి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. ఎవరో చెప్పవలసిన అవసరత లేదు. ఇప్పుడు నేను చెప్పాలండి, మీకు చెప్పాలా అవసరమో లేదు? మనకు తెలియదా? మనకేదన్నా వ్యాధి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన శరీరం మనకు చెప్తుంది, అమ్మో ఇదండి. మీ కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, మీ కళ్ళు తిరుగుతున్నాయి అని ఎవరైనా చెప్పాలా? మీకు మీరు చెప్పుకుంటారా? మీ శరీరం చెప్తుందా? మన శరీరం మెడికల్ ప్రకారం ఒక మెషిన్, అదే చెప్పేస్తుంది కదండి. ఆ మెషిన్ తిరగటం లేదంటే ఎక్కడో దానికి ఆయిల్ ఏదో, అంతేనండి, ఆయిల్ ఏదో తక్కువైంది. బండి వెళ్తే ఆగిపోయిందంటే ఏదో లోపం ఉంది, పెట్రోల్ అని అయిపోయి ఉండాలి, ఇంకేదో ఒకటి అయిపోయింది. మన శరీరం కూడా అంతే ఒక మెషిన్ లాంటిది. ఏదైనా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అమ్మో ఫాస్ట్ గారు నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయండి, నాకు నడుమంతా లాగుతుంది కదా, నా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటే చెబుతుంది. రెసిస్టెన్స్ పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఇమ్యూనిటీ పవర్. చాలామందికి ఇమ్యూనిటీ పవర్కి రెసిస్టెన్స్ పవర్కి తేడా తెలియదు. ఆయనకి ఇమ్యూనిటీ పవర్ లేదండి, ఇమ్యూనిటీ పవర్ లేదండి, కాదు కాదు కాదు, ఆయనకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి తెలియజేస్తుంది, ఇదిగో నీకు ఇది వచ్చిందని. రెసిస్టెన్స్ పవర్ ఏంటి అంటే ఏ వ్యాధి వచ్చినా తట్టుకునే శక్తి. అర్థమవుతుంది? ఈ రెండిట్ల మధ్యన కూడా తేడా తెలియకుండా నువ్వు ఎలా డాక్టర్ అయ్యావు కదండి. వచ్చిన పేషెంట్లు భయపెట్టి కీప్ ఆన్ లాగింగ్ లాగింగ్ లాగింగ్, జేబులో పెట్టింగ్ కదా, అది మంచిది. వాళ్ళకి జలుబు వచ్చిందంటే ఇమ్యూనిటీ పవర్ ఉంది, జలుబు వచ్చేసింది బయటకు చెప్తుంది. అర్థమవుతుందా?
ఈ 3 విషయాలు మన జీవితంలో ఇక్కడ అంటున్నాడు పౌలు, మిమ్ములను మీరు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్. క్రిస్టల్ క్లియర్. పౌలు చక్కగా చెబుతున్నాడు. ఈ మాటలు మనం ఏంటట నిజంగా మనం చదివి వీటిని అర్థం చేసుకొని నిజమేనా, జరుగుతుందా, చేస్తున్నామా, ఈ వాక్య ప్రకారంగా ఉన్నామా? వాక్యములు ఇంకొకటి ఉంది, ఎంత చెప్పినా వినకపోతే హఠాత్తు మరణము. జాగ్రత్త, నేను చెప్తున్నా. మీరు నా మాటలకు కాదు వ్యతిరేకం, మీరు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఈ మాట కూడా నేను చెప్తున్నా. అది రాసినట్టు నువ్వెందుకు పాస్టర్ గారు చెప్పలేదు అని. యేసయ్య నీవు చెప్పిన అన్ని బోధలు నేను చెప్పాను, వాళ్ళే వినలేదు కదండి. వాక్యంలో ఏం చెప్తున్నా తెలుసా? ఎంత చెప్పినా వినకపోతే అకస్మాత్తు మరణము అని. ఇది చెప్పలేదని రేపొద్దు మీరు నన్ను నిందించొద్దు, నన్ను బ్లేమ్ చేయొద్దు. నేను భయపెట్టడానికి చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఈ మాట చెప్పుంటే మేము చేసేవాళ్ళం కదా పాస్టర్ గారు అని రేపొద్దు నన్ను నిందించొద్దు. అర్థమవుతుందండి? అది అంటే మీరు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. అది దేవుని యొక్క శాపానికి మీరు గురవుతారు. దేవుడిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వటం ఏమైందండి? వాళ్ళకి పులవమని ఇస్తామా? ఎవరికి ఎవరికి ఎవరికి? డాక్టర్స్కి ఎంత అడిగితే అంత ఇస్తామా? అందులో 10 ఇవ్వడానికి ఏమైంది? ఇంకోటి చెప్పనా, అసలు మనం 10వ వంతు ఇచ్చినా దేవునికి ఏది ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే అది ఆయనదే. మనం ఆయనకి ఇవ్వటము అంటే 11 ఇచ్చామనుకోండి, అప్పుడు మనం 1 ఇచ్చినట్టు ఆయనకి. మీకు అర్థమైందా లాజిక్? అర్థమైందండి? మనం ఆయనకి ఏమి ఇచ్చినట్టు కాదు, ఆయనకి ఇస్తున్నాం అంతే. మాకున్న 12 ఎకరాల్లో 4 అన్నదమ్ములు అంటే నా 3 నాకు వస్తే మా అన్నయ్య నాకేమి ఇచ్చినట్టు కాదు. ఇంకొక ఎకరం ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు. అంతే కదండి? అంతే. ఇది సింపుల్ లాజిక్. అసలే లేదంటే అది అంటారు, రాగండి అంటేనే. ఓకే, 3 విషయాలు దేవుడు ఎలా ఉండాలని కోరుకోండి. నెంబర్ 1 ఇన్కరప్టబుల్, పరిశుద్ధంగా ఉండండి. 2 ఇన్కల్కేట్, ఇతరులకు బోధించే స్టేజ్కి ఇప్పటికే వచ్చేయాలి మీరు. 3 ఇన్కార్పొరేట్, దేవునితో మనము అందరం కలిసిమెలిసి ఉండాలి. అలాగున్నామో లేదు ఏమనుందట మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. లేకపోతే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. కనీసం ఇప్పటి నుంచైనా మన జీవితాలను మార్చుకుందాం, దేవుని ఆజ్ఞను పాటిద్దాం, దేవుని శాపానికి గురి కాకుండా దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మనం పాట పాడుతూ దేవుడి కానుకలు సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. వాక్యమైన బిడ్డలందరికీ మీ వాక్యంలో ఉన్నారో లేదో మరొకసారి పరీక్ష చేసుకొని ఇక నుంచైనా మీ ఆజ్ఞకు లోబడది చెప్పినట్టుగా చేయడానికి సహాయం చేయాలి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.